హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శృతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ లేదా నిమ్మకాయ పులిహోర. ఈ రెసిపీ తప్పకుండా మనందరి ఫేవరెట్ డిషెస్లో ఒకటై ఉంటుంది కదా. ఈ నిమ్మకాయ పులిహోర చేయడం చాలా చాలా ఈజీ. బట్ కొన్ని టిప్స్ ట్రిక్స్ మనం పాటించకపోతే టేస్ట్ అంతా టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా నేను చెప్పే ఈ టిప్స్ యూస్ చేస్తే సూపర్ టేస్టీగా వస్తుంది. అలానే మనం చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి పిల్లలకి సూపర్ క్విక్గా మనం ఈ రెసిపీ అనేది చేసి పెట్టేయచ్చు. సో ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ నేను పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, లేదంటే మనం పులిహోర తినేటప్పుడు అన్నం చేతులు కంటుకుపోతుంది. అలానే మనం వేసిన తాలింపు కూడా రైస్కి సరిగ్గా పట్టకుండా అక్కడక్కడ ఉండలాగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను 200 గ్రామ్స్ రైస్ అనేది తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ. దానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని దానిలోకి తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను. ఆవాలు, తాలింపు దినుసులు, పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయ్యాక మనం తాలింపు దినుసులు వేసేస్తే త్వరగా మాడిపోతాయి అనమాట. అలా కాకుండా లైట్గా హీట్ అయ్యాక దానిలోకి అన్నీ ఒకేసారి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇలాగా మనకి ఏమేమి దినుసులు కావాలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం పోపు దినుసులు ఈ పులిహోరలోకి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. సో ఈ రెసిపీని మనం ఈజీగా అప్పటికప్పుడు కూడా మన పిల్లలకి చేసి పెట్టేయచ్చు. సో దీనిలోకి లాస్ట్లో ఇలా మంచి కలర్ వచ్చాక దీనిలోకి లాస్ట్లోకి పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా యాడ్ చేసుకుంటే మనం రైస్ వేసినప్పుడు చక్కగా రైస్ కూడా మంచిగా సాల్ట్ మనం పసుపు ముందే వేసాం కాబట్టి మంచిగా త్వరగా మిక్స్ అయిపోతుంది. సో ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ఆన్లోనే ఉంచి మనం ఈ విధంగా పులిహోర అనేది మిక్స్ చేసుకుంటే ఆ పల్లీలు అనేవి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పూర్తిగా రైస్ని కూల్ అయ్యాక దీనిలోకి యాడ్ చేసుకొని మనం పులిహోర అనేది కలుపుకోవాలి. ఈ విధంగా మనం రైస్ వేసాక పసుపు ఒకవేళ వేస్తే బాగోదు. ఇలా ఆయిల్లోనే పసుపు యాడ్ చేసుకొని సాల్ట్, పసుపు ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సో పులిహోర కొంచెం చల్లగా అయ్యాక ఒక 5 మినిట్స్ తర్వాత లెమన్ తీసుకొని దీనిలోనికి యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. మనం ఈ లెమన్ జ్యూస్ని ముందే మనం రైస్లో యాడ్ చేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు. బట్ అలా కంటే ఇలా బాగుంటుంది. సో ఇలా మొత్తం కలిపేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడం అనమాట. చాలా చాలా టేస్టీగా, ఈజీగా, చాలా సింపుల్గా, క్విక్గా ఒక 5 మినిట్స్లో ఈ రెసిపీ అనేది అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.